ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు సౌందర్యలహరిలోని 77, 78 శ్లోకాల భావములు తెలుసుకుందాము. మొట్టమొదటగా 75వ శ్లోకం. యదే తత్కాలింది తనుతరంగా కృతిచివే కృషే మధ్యే కించిత్తవా జనని యద్భాతి సుధియాం విమర్ధాధన్యోన్యం కుశకలచయోరంతరగతం ధనుభూరం వ్యోమ ప్రవిశాదివనాభికుహారిణి. దీని యొక్క భావము: నీ సన్నని నడుము యమునా నది యొక్క కెరటం వలనుండగా అందుండి సూక్ష్మమైన నల్లని నూగారి బొడ్డు నుంచి మొదలు స్తనముల వరకు వ్యాపించియున్నది. యమునా నదిలో నీరు నల్లన కదా, అందు నాచువలని నూగారు ప్రకాశిస్తున్నది. పై యంత్రమును కపిలగోవు నెయ్యితో ఎర్ర కలువ పూలు రుద్దించిన ముద్ద కలిపి గురువు చెప్పిన ఆకారంపై దానిని ఒక రాతిపై పరిచి ఈ యంత్రమును దాని మీద వ్రాయాలి. ఆ తర్వాత షోడచోపచారాలతో 8 రోజులు దీక్షతో దానిని సేవించాలి. ఈ మంత్రము పూజానంతరము 12,000 సార్లు జపించాలి. అరటిపళ్ళు, కొబ్బరికాయలు, దద్దన్నము, తేనె ప్రతిరోజు నివేదించి ప్రసాదంగా వాటినే స్వీకరించాలి. పై యంత్రమును 10 రోజులు దీక్షతో పూజించి ఈ శ్లోకమును 2,000 సార్లు జపించి ఆ యంత్రము వ్రాసిన లేహ్యంను తిలకముగా ధరించాలి. రాజవశమగు ఈ సాధారణుల సంగతి చెప్పేదేముంది? శ్రీదేవి ఆరాధనలో మంత్రశాస్త్రములో నాభిగత దశ దళ పద్మమగు మణిపూరమున లాకిని అనే యోగిని కలదు. ఆమె త్రివదన విలసిన ద్రష్టములతో రక్తవర్ణము కలిగిన శక్తియే. వజ్రదండ అభయములను హస్తములను ధరించి మహోగ్రయై దామరి మొదలగు వారిచే సేవించబడుచు పశుజన భయంకరి అయి మాంస గుడాన్న ప్రీతయ్యై లాకిని అనే పేరుతో నాభియందు ఉండును. కనుకనే భక్తులు నాభిగతమందలి మణిపూర చక్రేశ్వరుని ఆరాధిస్తారు. మంత్రశాస్త్రంలో రాజమోహన యంత్రము గౌరీదేవతకు సంబంధించిన యంత్రముగా చెప్పబడినది. ఈ యంత్రము భోజపత్రంపై గోరోచనము, కుంకుమ కలిపిన ద్రవ్యముతో జాజికాడతో వ్రాసి 7 రోజులు మాయాబీజ మంత్రమున జపిస్తూ పై యంత్రమును పూజించాలి. ఈ రాజమోహన యంత్ర పూజా విధం చేత రాజు యొక్క అహంకారమును కూడా దూరం చేసి సాధకునకు వశముగా చేయును. భోజవృక్షం యొక్క పట్ట పల్చని పొరవలే అరటి ఆకు వలె వెడల్పుగా ఉంటుంది. ఆ పట్టను వలచిన ఎండించిన తాటి ఆకుల పుస్తకముల వలె వ్రాయుటకు ఉపయోగించవచ్చును. ఈ భూర్జపత్రములను సాధారణంగా తాయెత్తులుగా ఉపయోగించే యంత్రాలను లిఖించడానికే ఉపయోగిస్తారు. పూర్వము కాగితాలు లేని రోజుల్లో ఈ భూర్జన పత్రాలపైనే గ్రంథాలను రాసుకునేవారు. ఇప్పుడు 78వ శ్లోకం. స్థిరో గంగా వర్తస్థన ముకుల రోమా వలిలత కళావాలం కుండం కుసుమ శరతే జోహుత భుజః రతేల్లీ లాఘారం కిమపి తవ నాభిర్గిరిసుతే బిలద్వారం సిద్ధేర్గిరశ నయనానాం విజయతే. దీని యొక్క భావము: నీ నాభిస్థానము గంగానది వలె లోతైనది, పవిత్రమైనది. రతి మన్మధుల నివసస్థానము. అర్ధనారీశ్వరుని నేత్రములకు సిద్ధిని కలిగించేది. ఇట్టిదని వర్ణించుటకు ఉపమానము లేని నీ నాభి ప్రకాశిస్తూ ఉంది. పన్నీరు, గులాబీ పువ్వుల రసమును తెచ్చి రక్తచందనమును ఆ రసముతో ఆరగదీసి ఆ గంధములో కస్తూరిని కలిపి ఆ ముద్దపై యంత్రమును వ్రాసి 45 రోజులు భక్తి శ్రద్ధలతో పూజించాలి. పై శ్లోకమును ప్రతిదినము 108 పర్యాయములు పఠించాలి. దీక్షానంతరమున ఆ గంధమును లలాట మందు ధరించాలి. ప్రతిరోజు పూజావసానమందు తేనె, మినపగారెలు నివేదన చెయ్యాలి. మహారాజులు, ప్రభుత్వాధికారులు, యజమానులు ఈ సాధకుని వశమై ఉంటారు. లలాటంపై ఆ గంధపు రేఖ చూడగానే ఎంతటి వాడైనా లొంగిపోతాడు. నాభ్యాలవాల రోమాలి లతాఫల కుచద్వయి అని లలితా సహస్రనామాలలో పేర్కొనబడినది. బొడ్డు అనేది పాదు, రోమ సముదాయము, తీగ, ఫలములు, స్తనద్వయములు, నాభిస్థానము, మణిపూరకము, రోమాలి, సుషుమ్న మార్గము, కుచలములు, అనాహత చక్రము, ఇడా పింగళ నాడీ మార్గములే స్తనద్వయమని మంత్రశాస్త్రము చెబుతుంది. మంత్రశాస్త్రములో వశీకరణకు అనేక ప్రయోగాలు చెప్పబడ్డాయి. అందులో ఒక్కటి మాత్రము శనివారము సాయంకాలము ఒక సరోవరం వద్దకు వెళ్ళి పసుపు, అక్షంతలు, పువ్వులతో సరోవర దేవతను పూజించాలి. రాత్రి ఇంటి వద్ద జలూఖాదేవిని స్మరించి నిద్రించాలి. ఉదయాన్నే రాత్రి పూజించిన సరోవరం నుండి 2 జలగలను తేవాలి. వాటిని ఎండించి చూర్ణం చేసి పత్తితో కలిపి వత్తిని చెయ్యాలి. గానుగ నూనె ప్రమిదలో పోసి
ఒక వేశ్య ఇంటి నుండి తెచ్చిన అగ్నితో దీపం వెలిగించాలి. ఆ పొగ నుండి వచ్చే కాటుకను ఒక పల్లెమునకు పట్టించి దానిని తీసి పచ్చిబావి ముఖంగా కూర్చొని కాలరాత్రి మంత్రమును ఉచ్చరిస్తూ 300 సార్లు ఆ కాటుకను అభిమంత్రించాలి. తర్వాత మంగళవారం తిరిగి దేవిని పూజించి ఆ కాటుకను వెన్నతో కలిపి మంత్రం చేత అభిమంత్రించాలి. 800 సార్లు హోమం చేయాలి. వటువులకు, స్త్రీలకు, కుమారులకు భోజనాలు పెట్టాలి. ఈ విధంగా మంత్రపూతమైన కాటుకను కళ్ళకు ధరించిన సాధకుడు నరనారీ రాజులను సూచినంత మాత్రం చేతనే వశీభూతులవుతారు. ఆ సాధకుని చేతితో స్పృశించిన వారెవరికైనా సాధకునికి దాసులు కాగలరు. రాజాదిరాజులు ఆ సాధకుని కాటు కళ్ళతో చేసిన మంత్రాన దాసులు కాగలరని భావము. ఓం శ్రీమాత్రే నమః. రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుస్తాం.